కాదు. విత్తుట అంటే మన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట, మనం చేసే ప్రతి క్రియ కూడా ఒక విత్తనమే. మనం ఏదైతే విత్తుతామో ప్రభువు నుంచి మనం ఆ పంటని కోస్తాం. దేని నుంచి పంటను కోస్తాం? మనం పొలంలో విత్తనం విత్తితే పొలం నుంచి పంట కోస్తాం. మన నోటి నుంచి విత్తింది ప్రభు నుంచి పంట కోస్తాం. అవునా కాదా? అయితే ఈ కాలంలో మనం ఏ విధంగా ఉన్నాం? విత్తేవారిగా ఉన్నామా? దూషించేవారిగా ఉన్నామా? ఏ విధంగా ఉన్నాం మనం ఈ కాలంలో? ఈ జనరేషన్‌లో గాని దేవుడు మనకి ఏమి విత్తమని చెప్పాడు? మనం ఏం విత్తుతున్నాం? గలతీయులకు 6, 7 చూడండి. గలతీ పత్రిక 6 అధ్యాయము 7, 8. ఆరో అధ్యాయము గలతీయులకు 7వ వచనం 8వ వచనం. ఆ పంటను ఎలాగ విత్తువాడు తన క్షయమను పంటను కోయరు. ఆత్మను ఓకే. ఇప్పుడు నేను 2 కొరింథీలో చెప్పాను కదా, 9 అధ్యాయం 6వ వచనంలో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. ఇంకేంటి? సమృద్ధిగా విత్తువాడు సమృద్ధమైన పంట కోయును. అంటే ఇప్పుడు నీ నోటితో విత్తడం అని చెప్పాను కదా, అది దీవెనలు అవ్వచ్చు, శాపం అవ్వచ్చు, ఏదైనా. నీవు నోటితో ఏదైతే విత్తావో, నువ్వు ఒకరికి సువార్త చెప్పావనుకో, ఆ సువార్త అనేది వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పారనుకోండి, అదేంటి ఆ పంట విస్తరించబడుతుంది. అదే నువ్వు సువార్త చేయలేదనుకో, నువ్వు విత్తిన దానివి అవుతావా? లేదు. సువార్త నువ్వు విత్తలేదు, ఆశీర్వాదం అనే పంటను కూడా నీవు కోయలేవు. అందుకే మనం ఏమంటున్నాం, నేను సువార్త చేసేస్తున్నాను, వాళ్ళకి చెప్తున్నాను, వీళ్ళకి చెప్తున్నాను అని నీ ఉద్దేశం ఉన్నానా? ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మోసపోకుడి, నేను అనేకుల కోసం విత్తనాలు విత్తడానికి మిమ్మల్ని పంపాను అనేకుల్లో, కానీ మీరు ఏం చేస్తున్నారు? విత్తనం విత్తట్లేదు, పంటను కూడా కోయట్లేదు. కనుక మీరు మోసపోకుడి, దేవుడేం వెక్కిరించబడ్డు, మీరు సువార్త చెప్పలేనంత మాత్రాన మీరు ఏదైతే విత్తారో, ఏంటి, నువ్వు నీ బిజినెస్ని విత్తుకుంటున్నావా, లేదంటే నీ సమస్యలనే చూసుకుంటున్నావా, నీ గృహం వారితోనే నువ్వు ఉంటున్నావా? ప్రతిదీ ప్రభు గమనిస్తాడు. అందుకే ఏమంటున్నాడు? శరీరేచ్ఛలను బట్టి నీ ఇష్టానుసారంగా, నాకు వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళకే చెప్తాను, నాకు వీళ్ళ ఇష్టం కాబట్టి వీళ్ళకే చెప్తాను, నా వాళ్ళకే చెప్తాను అని నీ శరీరేచ్ఛను బట్టి నీవు నీ వారికే చేసుకుంటే నీ శరీరేచ్ఛలను బట్టి నువ్వు బిహేవ్ చేసావనుకో, నువ్వు నడిచావనుకో, ఏం పంటనుకో వస్తావంట? క్షయత. అంటే మంచిది కాని పంటనికి వస్తుంది. ఎందుకంటే ఆత్మను బట్టి, ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మను బట్టి నువ్వు పరిశుద్ధాత్మ క్రియలను చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని ప్రతి ఒక్కరిలో విత్తుతున్నావు అనుకో, అప్పుడు నువ్వే పంటనికి వస్తావంట? నిత్య జీవం అనే పంటని కోస్తావు. క్షయతను కోయవు కానీ నిత్య జీవం అనే పంటని నీవు కోస్తావు. అలాగే బైబిల్ గ్రంథంలో కొందరు ఉన్నారు. ప్రభు ఏం చేశారంటే, నీకు నాకు సువార్త చేయమని ఎలాగైతే విత్తనం ఇచ్చాడో, ఒక మర్మాన్ని చెప్తూ ప్రభు ఏమంటున్నారంటే, కొందరికి కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఒకరికి ఏంటి హీలింగ్ మినిస్ట్రీ, అదే స్వస్థత విడుదలని, ఒకరికేమో డెలివరెన్స్ అని, ఇంకొకరికి ఒక్కొక్క తలాంతులు ఇచ్చాడు. అలాగా ప్రభు కొందరికి కొన్ని తలాంతులు ఇచ్చారు, 3 వ్యక్తులకి. మత్తయి సువార్త 25 అధ్యాయము 24, 25, 26 నాకు చదివి సహాయం చేయండి, లేదా నేను చదువుతాను. 25, 24 నుంచి 26 వచనం. కఠినుడు అని నేను ఎరుగుదును గనుక భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీవు తీసుకొనమని చెప్పుము. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంటను కూర్చుకునేవాడని నువ్వు ఎరుగుదువు కదా. తర్వాత
ఉమ్, చాలు. ఏంటంట ప్రభు ఏమంటున్నాడు పైన, మీకు స్టోరీ అంతా తెలుసు కదా. ప్రభు ఒక్కొక్కరికి ఏంటి ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు. అయితే 2 తలాంతుల వాడు ఏం చేశాడు, వెళ్ళి విస్తారంగా పనిచేసి సంపాదించి అనేక ఆత్మలను రక్షించి విస్తారంగా తనకిచ్చిన డబల్లో డబల్ పోర్షన్లో దాన్ని చేశాడు. అదే 5 తలాంతులు ఇచ్చినోడికి, ఎక్కువ బాధ్యత ఇచ్చినోడికి ఏం చేశాడు, 10 సంపాదించాడు, దానికి ఎక్స్ట్రా సంపాదించాడు. సువార్త చెప్పి తిరిగి ఎన్ని హింసలు పడ్డాడు, అన్నీ చేశాడు. ఇంకొకడు ఉన్నాడంట, 1 తలాంతు ఇచ్చాడు. ఆడికేంటి ఒకటి ఇచ్చాడని కోపమో తెలీదు, ఉం? లేదంటే పెట్టేసుకున్నాడు, నాకు ఇంత ఇస్తాడా. దేవుడు ఏం చెప్పాడు, ఇచ్చి దీన్ని అభివృద్ధి చేయమని ఇచ్చాడు. కానీ ఏం చేశాడు దాన్ని, అలాగా ఏం చేస్తాడు, వచ్చినంత వరకు అది దాయాలి కదా. వీడి ఉద్దేశం ఉంటే దాసి అది కూడా ఎవడన్నా ఎత్తిపోతాడా అనే చూస్తూనే కూర్చున్నాడు ఆడు కూడా అక్కడ. అది లోపల తుప్పు పట్టద్దా పట్టదు, అదంతా అనవసరం. ఏం చేస్తున్నాడు, ఆయన నాకు తెలుసులే ఆయన సంగతి. ఏంటి, శరీరేచ్ఛ పనిచేసింది ఇక్కడ. ఏం పని చేసింది, అంతే కదా. నాకు ఆయన తెలుసులే, ఆయన పెట్టిన చోట వెతకడు, ఇచ్చినోడి దగ్గర తీసుకోడు, ఇంకేంటి అలా అన్ని విషయాలు ఆలోచిస్తున్నాడు. ఆయన ఎలాంటోడో ఆలోచిస్తున్నాడు, ఇచ్చిన పని ఆలోచించడు. చాలామంది మనం ఏం చేస్తాం, ఆ సేవకుడు ఉన్నాడు చూడు, ఆయన అలాగుంటాడు, మనం ఆయన మాట వింటామా. అలాగుండి చేస్తే అంటే నీకు శరీరేచ్ఛ పనిచేస్తుంది, కానీ ఆయనలో నుండి పనిచేస్తుంది ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు. మనం అది గ్రహించాం. ఏంటి, నాకు తెలిసే మనకు కూడా ఉంటుంది ప్రభు. కొందరు మనకి ఈ విషయం ఉంటుంది కదా, ఏ పాపం చేసినా పర్లేదు ఆయన క్షమించేస్తాడు, ఆయన ప్రేమమూర్తుండి క్షమాగుణం కలిగినోడు కదని చేసేసి ప్రభువా క్షమించంటాం. అవునా కదా. ఆ విధంగా మనం ఏం చేస్తాం, ఆయన స్వభావాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని, దాన్ని మనం ఆలోచిస్తున్నాం, కానీ మనకి ఇచ్చిన దాన్ని మనం వృద్ధి చేసుకోవట్లేదు. అవునా కదా. ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన పనిని ఏం చేశారు, వాళ్ళు వృద్ధి చేసుకున్నారా లేదా. 2 తలాంతుల వాడు ఏం చేశాడు, కష్టపడ్డాడు, ఇంకొక ఇద్దరిని దేవుళ్ళకి మార్చాడు, వారిద్దరూ అలా సువార్త ప్రకటించగలిగారు. అదే 1 తలాంతు వాడు ఏం చేశాడు, దాన్ని ప్రభు నీకు చెప్పారు, అమ్మ నీకు సువార్త చెప్పే తలాంతు ఉంది, ఎవాంజలిస్ట్గా వాడబడతాడు, నువ్వు వెళ్ళు, అనేక ప్రాంతాలకు వెళ్ళు వాడబడంటే, అయ్యో వాళ్ళు మా కులపులు కాదండి వినరండి, అయ్యో వాళ్ళు మమ్మల్ని రానిరండి వినరు, అసలు మా వాళ్ళు అయితే అసలు వినరండి. ఇదేంటి, ఎక్కడ ఏం పని చేస్తుంది, శరీరంలో ఉన్న మనసు పని చేస్తుంది. ఏంటి, ముందుకు వెళ్ళనీయకుండా అది మనల్ని అడ్డగిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆ బ్యారిగేట్లు తొలగించుకొని ముందుకు వెళ్తావో, నీవు ఒక పంటని కోస్తావో, ఎప్పుడు నీవు ఆ పంటను కోయగలుగుతావంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మాత్రమే. ఆ ధైర్యాన్ని నువ్వు చేయగలుగుతావు, ఆ ధైర్యంతో నువ్వు ముందుకెళ్ళగలుగుతావు, నీవు నిత్య జీవం అనే పంటను కోయగలుగుతావు అనమాట. ఇప్పుడు ఈ 1 తలాంతు కలిగిన వ్యక్తి, మన పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నారు, ఒకే 1 తలాంతు, పాపం అడిగి 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 అడగ్గా వచ్చింది. ఎవరికి, ఆదికాండము 27వ అధ్యాయము 1వ వచనం చదవండి, తర్వాత నేను చదువుతున్నాను. నా మరణము నాకు తెలియను. అంబులు పొదని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తేము. అక్కడ చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇస్సాకు కుమారుడు, ఇద్దరు కుమారులు ఉన్నారు. యాకోబు సాధువై గుడారంలో ఉన్నాడు, ఎందుకంటే యాకోబు కొంచెం భయస్తుడు అనమాట, అందుకు గుడారంలోనే ఉండేవాడు. కానీ వేటాడే సామర్థ్యము శక్తి ఎవరికి ఉంది, ఇస్సాకుకుంది. కనుక ఏం చెప్పాడంటే, నాయన నేను ఎప్పుడు చనిపోతాను అనేది నాకు తెలీదు, రోజులు అయితే దగ్గరకు ఉన్నాయి, కనుక నీ వెళ్ళి వేటాడి మాంసాన్ని తీసుకొచ్చి నాకు పెట్టు అన్నాడు. అయితే మీకు విషయం అంతా తెలిసిందే కదా, యాకోబుని వాళ్ళ తల్లి పంపించి భోజనం పెట్టించి అన్నీ చేసి ఆ ఆశీర్వాదాన్ని అంతటినీ ఎవరు తీసుకెళ్ళిపోతారు, యాకోబు. దేవుడు ఏది ఎలా చేసినా తన చిత్తంలో ఉన్నవారికి ఎలాగైనా దాన్ని అందిస్తాడు. అయితే ఇస్సాకుకి రావాల్సింది ఎవరికి వెళ్ళింది,
యాకోబుకి వెళ్ళింది. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కడుపులోనే పెనుగులాడుతున్నారు. ఏమో మొదటవాడు సారీ ఇస్సాకు, యాషావు యాకోబు. ఆ, ఇస్సాకు అంటున్నా. సరే సారీ, కంటే ఫ్లోలో తగ్గినట్టుంది. ఇస్సాకు యొక్క ఇద్దరు కుమారులు గర్భంలోనే పెనుగులాడుతున్నారు, యాకోబును యాషావు. వాళ్ళేంటి, నేను మొదట వస్తానంటే నేను మొదట వస్తానని కొట్టుకుంటున్నట్టున్నారు. ఎలాగైతేనే వచ్చారు. అయితే ఇక్కడ యాష యాషావు ఏం చేశాడంటే తండ్రి వద్ద ఏడుస్తున్నాడు. 38వ వచనంలో, యాషావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనైనా ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి యాషావు ఎలిగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు ఏం చేశాడు? ఫస్ట్ ఏడుస్తున్నాడంట. ఏంటి? ఒక్కటి ఇవ్వి ప్రభువా, ఒక్కటి ఇవ్వని. అప్పుడు ఏం చెప్పాడు? నీ నివాసములు భూసారము లేక పైనుండి పడు ఆకాశపు మంచు లేకయూ ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెదమెడ నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఏమిచ్చాడు? ఒకే ఒకటి ఏమిచ్చాడు ఆయన? అసలు భూమంట సారము లేకుండా ఉండి ఆకాశపు మంచు కూడా పడకుండా ఉంటుందంట. ఇప్పుడు ఈ ఒక తలంతోడు ఏం కలిగి ఉన్నాడు? అదే భూమిలో కప్పెట్టాడు, మలిసిందా? లేదు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు ఇంత అందులో కప్పెట్టే బదులు ఏ వడ్డీ సావుకారు అంటే కొట్టోడికి ఇచ్చినా వాడు వడ్డీకి ఉంచుకొని వచ్చిన ఇన్ని నెలలకి మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ ఇస్తాడు కదా, ఆడి దగ్గరన్నా తీసుకుంటాను కదా. నువ్వెందుకు దాన్ని అట్లా చేసావు చెడ్డదాసుడా అని ఏమన్నాడు? ఏ దాసుడు అంటే ఈడు చెడ్డదాసుడు అంట, మంచి దాసుడు కాదంటే. ఇప్పుడు ఇస్సాకు ఇప్పుడు ఏం చేశాడు? సారీ, యాషావు ఏం చేశాడు? నా పేరు యాషావు ఏం చేశాడు? ఒక్క దీవెన అన్నాడు. అడిగిందేంటి? దీవెన. ఇచ్చిందేంటి? ఏంటి? సారము లేక భూమి పండదంట. అన్ని దీవెనిచ్చాడు కదా ప్రభు. తనకు దీవెనిచ్చావు కదా, నాకు కూడా నిన్ను దీవించును గాక అని అన్నాడా? తన నోట్లో నుంచి మాట్లాడా? అలా చేస్తే అక్కడ ఆయన శరీరం పనిచేసినట్టు. ఇస్సాకు గారికి ఏం పనిచేసినట్టు? శరీరం పనిచేసినట్టు. కానీ యాషావు అడిగిన దాన్ని బట్టి ఇస్సాకు ఏం చేశాడంటే, ఆత్మపూర్ణుడై ఉన్నాడు కాబట్టి ఏదైతే ఇవ్వాలో అదే ఇచ్చాడు. అవునా కాదా? అయ్యో నా కుమారుడు కదా, నా కోసం వేటాడి తెచ్చాడు, ఇంతకాలం నాకు ఏది కావాలన్నా తెచ్చాడు కదా అని ఏదైనా ఒకటి మాట్లాడా? ఆయన శరీరాన్ని అక్కడ పని చేయించాడా? అయ్యో నా పెద్ద కుమారుడు కదా అని చెప్పి ఏమన్నా చేశాడు ఆయన? లేదు. ఆయన అక్కడ ఆత్మపూర్ణుడిగా ఉండి ఎలాగైతే యాకోబుని బ్లెస్ చేశాడో అదే విధంగా ఇస్సాకు తన కుమారుడైన యాషావును కూడా ఏ విధంగా దీవించాడు? శాపముతో దీవించాడు. దీవెనిచ్చాడు కానీ అది శాపకరమైన దీవెనని ఎవరికి ఇచ్చాడు? యాషావుకి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఇస్సాకు ఏ దాసుడుగా ఉన్నాడు? చెడ్డదాసుడుగా ఉన్నాడు. సారీ, యాషావు, నేను వచ్చేస్తుందా? యాషావు ఏ దాసుడుగా ఉన్నాడు? చెడ్డదాసుడుగా ఉన్నాడు. అదేవిధంగా ఈ ఒక తలాంతు కలిగిన వ్యక్తి కూడా ఏ విధంగా ఉన్నాడు? చెడ్డదాసుడుగా ఉన్నాడు. అయితే మీరు అనుకోవచ్చు, ప్రభు మనకి ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, దాన్ని విత్తాలి, అభివృద్ధి చేయాలి, చెందించాలి, పెట్టినప్పుడు అది విస్తరిస్తుంది, ఫలిస్తుంది, భూమి ఫలవంతమైన సారాన్ని ఇస్తుంది, మనకి నిత్య జీవం ఇస్తుంది. ఎవరైతే దాన్ని దాచిపెడుతున్నారో, మనకి సువార్త చేయడానికి మనం అభిషేకించబడ అవసరం లేదు. సువార్త చేయడానికి నేను చెప్తున్నాను, సేవ చేయడానికి కాదు. సువార్త చేయడానికి మనకి అభిషేకం కాదు కావాల్సింది, పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీకు సెలవిస్తాడు, పలానా ప్రాంతానికి వెళ్ళు, నువ్వు వాళ్ళకి సువార్త చెప్పు, పలానా వారికి వెళ్ళు, నువ్వు సువార్త చెప్పు, వీళ్ళకి, నీ పక్క వాళ్ళకు, ఎదుటి వాళ్ళకు మాట్లాడడానికి నీకు తెలిసిన సువార్త దేవుని జ్ఞానం చాలు. కానీ సేవ చేయాలంటే ఖచ్చితంగా దేవుని అభిషేకం ఉండాలి, ఆయన తలాంతులు ఖచ్చితంగా ఉండాలి. కనుక అది మనం తప్పకుండా గ్రహించగలగాలి. అయితే ప్రభు పేతురు విషయంలో ఒకటి మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం.
17:24. అరశకేలు చెల్లింపడా అని ఆయన్ను అడుగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేం తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనం వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను. అంటే అప్పుడు పన్ను, అంటే ఇప్పుడు మనం ఎలా ట్యాక్స్ పే చేస్తున్నాం అలా పన్ను ఉందంటుంది. మనిషికి అరసెక్కేలు, పేతురికి అదే సీమోను పేతురికిని ఏసైకి అరసెక్కేలు అంతా ఒక షెకేన్ కదా. అది మన ఇద్దరి కోసం దొరికింది కాబట్టి వెళ్ళి చేపల నుంచి తెచ్చాడు. భూమిలో పాతి పెట్టింది చేపలోకి వచ్చింది, ప్రభు ఇప్పించాడు. అయితే ఇక్కడ ఏంటంటే తలాంతుల కోసం ప్రభు మాట్లాడలేదు. ఏంటంటే భూ సంబంధమైన వాటిగా, ఏంటి భూ సంబంధమైన వాటిగా రాజులకి ఏదైతే చెల్లించాలో, ఎందుకు దానికి అభ్యంతరపడి నేను చెల్లించును, నేను దేవుని కుమారుని నేను నిలబడుతున్నాడా? లేదు. ప్రభు ఎక్కడ తన తగ్గి ఉండాలో అక్కడుండి వారికి చెల్లించారా లేదా? నేను కట్టను చేయను అని అనలేదు. ఆయన ఎవరు? దేవాది దేవుడు, మనిషి కుమారుడు, అంతే కదా. కుమారులు స్వతంత్రులే అన్నారు కదా ప్రభు. ఆయన చెల్లించిన అవసరం లేదు. ఆయనను ఎందుకు చెల్లించారు? ఈ లోకంలో ఉన్న రాజులు అభ్యంతర పడకుండా ఏం చేశాడంటే ఆయన తన పన్నుని చెల్లించాడు. అవునా కాదా? తన పన్నుని చెల్లించి ఆయన ఏం చెప్తున్నారంటే మనము వారికి అభ్యంతరము కలుగజేయకూడదు. ఏం కలుగజేయకూడదు? అభ్యంతరము కలుగజేయకూడదు. ఇప్పుడు మనం సువార్త చేస్తున్నాం. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి, అమ్మా, ప్రభు నీ సమస్యను తీరుస్తాడు, నువ్వు ఈ విధంగా బాధలో ఉన్నావు కదా, నిన్ను దేవుడు రక్షిస్తాడు, ఆయన మన బాధల్ని తీర్చేవాడు, ఆయన సన్నిధిలోకి మనం వద్దామని నీవు సువార్త చెప్పినప్పుడు వాళ్ళు నిన్ను అభ్యంతరం కలగజేయకుండా ఉంటే పర్వాలేదు. నీకు అభ్యంతరం కలగజేసిన ఎడల నీవు ఇస్తున్నావు, ఏమిస్తున్నావు? షెకేలు ఇస్తున్నావు. అంటే తల ఏదైతే ఇస్తున్నావో దాన్ని వాళ్ళు తీసుకోవట్లేదంటే నీ ఏంటది? అది నీకే ఉంటుంది. నువ్వేం చేయాలంటే అక్కడ నీ యొక్క సువార్తని ఏదైతే చెప్పి వచ్చి ఉన్నావో నువ్వు వచ్చేసే. వాళ్ళు నిన్ను అభ్యంతరం కలగజేశారనుకో, వాళ్ళకే దేవుడు అభ్యంతరాన్ని చాలా ఉంచుతాడు. నీకు అభ్యంతరం లేకుండా నువ్వు ఏం చేస్తావు? వెలుపటికి వచ్చేసే. ప్రతి చోట నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వాళ్ళు వెళ్తే రానీరండి, వాళ్ళు వెళ్తే వినరండి అనేది కాదు. నీవు వెళ్ళు, నీకు అభ్యంతరం కలగనంత వరకు నీవు వారికి చెప్పాలి. నీ తలాంతులు నీవు ఉపయోగించాలి. ఆ ఒకటి ఎలాగైతే పాతేశాడో ఆ విధంగా మనం ఉండకుండా, నీకు అభ్యంతరం కలగకుండా నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పకపోయావు అనుకో, తెలిసినా నీకు చెప్పకపోతే ప్రభు అడుగుతారు కదా, ఆమెకి నువ్వు చేసావా, చెప్పమన్నాను చెప్పావా, ఏం చేసావు? నువ్వు పాతేసావు నీ తలాంతిని. మాట్లాడే తలాంత్ ఉంది కదా, చెప్పే తలాంత్ ఉంది కదా, అవన్నీ కూడా తలాంతులే. తలాంతులు అంటే హీలింగ్ అదే ఒకటే కాదు, ఇవి కూడా. ఆ తలాంతిని నువ్వు ఏ విధంగా పాతి పెట్టేస్తున్నావు భూమిలో? అవునా కదా? అలా పాతి పెట్టకుండా నువ్వేం చేయాలంటే దాన్ని ఎలాగైతే విస్తరింపజేశాడు. నువ్వు ఇద్దరికి చెప్పగలుగుతావా? చెప్పు. నువ్వు 10 మందికి చెప్పే కెపాసిటీ ఉందా? చెప్పు. కానీ చెప్పడం అయితే నీవు మానకు. ఎందుకంటే మనం ప్రభు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి సమస్త జనులను, కొందరిని అని చెప్పాడు ఆయన, కొద్దిమందికి అని చెప్పాడా? నీ తెగవారికే అన్నాడా? నా తెగవారికే అన్నాడా? అలాగని ఉంటే శిష్యులు ఇజ్రాయేలు దాటి మన దేశాలకి వచ్చేవారే కాదు కదా, మన దేశాలకి వచ్చేవారే కాదు, మనకు సువార్త అందేదే కాదు. ఆయన ప్రభు ఏం చెప్తున్నాడంటే సమస్త జనులు శిష్యులుగా మార్చమన్నారు. ఎలాగా? శిష్యులుగా. అంటే ఆయన్ని అనుసరించేవారుగా మనం ఆయన్ని మార్చాలి. అదేవిధంగా ఇప్పుడు శిష్యుల ఇక్కడ
ప్రభు ఒక మాట అంటారు, లోకాసు వార్త 22:31. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లుంచుటకు మిమ్మును కోరికనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనస్సును తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అక్కడ ఏంటంటే ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే సువార్త చెప్తున్నారా లేదా? ఆ కాలంలో యూదుల్లో నుండి వచ్చిన వాళ్ళు వేరే ఏది విగ్రహారాధన అని కానీ ఇది విగ్రహారాధన అయితే కాదు కదా, వేరొక దేవుణ్ణి నమ్మిస్తున్నారు అన్న అపోహతో చాలామంది అక్కడ ఉన్నారా లేదా? పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రీస్టులు ఉంటారు కదా, ఏమంటారు, యాజకులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళని చంపాలని చూస్తున్నారు సువార్త చెప్తున్నప్పుడు. సాతానుడు వాళ్ళు ఆ ఉద్దేశాన్ని పెట్టినాడు. అక్కడ సీమోన్ పేతురుని ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని చంపడానికి చూస్తున్నారు. గోధుమల్ని జల్లించినట్టు మిమ్మల్ని జల్లించాలని, మిమ్మల్ని చంపవేయాలని వాళ్ళు చూస్తున్నారు. అయినను ప్రభు ఏం చేస్తున్నారంట, మీ నమ్మకం ఏంటి? ప్రభు ఉన్నారు, ఆయన సువార్త ప్రతి ఒక్కరికి నేను ప్రకటించాలి అనే నమ్మికతో ఆయన సువార్త చేస్తున్నాడు కాబట్టి ఆయనను తుడిచిపెట్టబడపోకుండా, ఆయనకి ఏ అపాయం రాకుండా నీ నమ్మిక చెప్పున నేను నీకు చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు మనకు ఒక భయం ఉంటుంది, సువార్త చెప్పడం వల్ల నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారేమో, ఇప్పుడు అన్యులుగా మారారు, నన్ను కొట్టేస్తారేమో, చంపేస్తారేమో అని ఒక ఆలోచన ఉంటుంది కదా. ఆ ఆలోచన కూడా నీకు రాకుండా అక్కడ ఆ పరిస్థితుల్లో కూడా నిన్ను కాపాడడానికి, నీ యొక్క సువార్తను కానీ నిన్ను కానీ స్థిరపరచడానికి ప్రభు నీ వెంటే ఎప్పుడు ఉంటారు. అవునా కదా? ఇప్పుడు పరిస్థితులను చూసి మనం భయపడుతున్నామేమో. అక్కడ సీమోను పేతురుని ఏం చేయాలనుకుంటున్నారంట వాళ్ళు? సాతాను వాళ్ళ దూరి వాళ్ళు గోధుమలు జల్లించినట్టు జల్లియాలి. ఏంటి, గోధుమలు అంటే బోల్డ్ ఉంటాయి కదా, జల్లిస్తే కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి. ఏంటంటే అక్కడ ఉన్న ఇజ్రాయేల్ ప్రజలందరిలోనూ ఎవరైతే క్రీస్తు ప్రభువుని నమ్ముతున్నారో, ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తున్నారో, ఎవరైతే ఆయన సువార్తను ప్రచురణ చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని జల్లించి, అంటే ఇజ్రాయేలీ జనాంగంలో యూదుడు కాక క్రీస్తుని వెంబడించే వారిని పట్టుకొని ఏం చేయాలనుకుంటున్నారంట? వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలని చూస్తున్నారు. ఆయన ప్రభు ఏమంటున్నారు? ఎంత జల్లించినా ఏం చేసినా ప్రభు ఏమన్నారు? నీ సహోదరుల కొరకు నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అంటే ఆయన భయంతో మళ్ళీ వెనక తిరుగుతున్నారు. ఆల్రెడీ పేతురు గారు యేసుప్రభుతో తిరిగి ఆయనకి అన్నీ చేసి ఏమన్నారు? ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పారు. అలా కొంచెం అస్థిరమైన మనసులోకి వెళ్తాదేమో, అలా వెళ్లకుండా ఆయన మనసుని ఆయన వైపే ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంచారు. ఎందుకు ఈ స్థిరత్వాన్ని కలిగి ఉంచాడు ప్రభు మనకి? ఎందుకు మనం ఆ స్థిరత్వంలో ఉండాలి అంటే, కడపటి కాసు చెల్లించే వరకు ఏంటి, కడపటి కాసు చెల్లించే వరకు వెలుపలకి రానే రావని నీతో చెప్పుచున్నానని లోకాసువార్త 12:59 చెప్తున్నాడు. ఏంటంట కడపటి కాసు? ఫస్ట్ ఏంటి, అది పాతిపెట్టడం, నీవు సువార్త చెప్పడం, అంతా అయిపోయింది. ఇక్కడ ప్రభువారు కూడా షెకేలు చెల్లించారు. ఈ కడపటి కాసు ఏంటి? ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చారు, మన కోసం క్రయధనాన్ని ఇచ్చి మనల్ని విడిపించుకున్నారు. కడపటి కాసు ఏంటి? చివరిగా ఒక కాసు ఏంటిది? పేతురు గారు ఏం చేయబడ్డారు? చంపబడ్డారు. ఎట్లా, ఏ విధంగా? ఇది ఆయన కాసు. మనిషికి ఒక కాసు చెల్లించాలి, గుర్తుందా? మనిషికి ఒక షెకేలు చెల్లించాలి. ప్రభువారు క్రయధనాన్ని ఇచ్చి చేశారు. ఇప్పుడు పేతురు విషయంలో ఏంటి, ఆయన కాసు చెల్లించాలి. ఏంటి, హతసాక్షి కాబడాలి. ఆయన కాసు ఆయన చెల్లించాడు. ఆ కాసు చెల్లించే వరకు ఆయన్ని స్థిరంగా ఉంచాడంట. ప్రభు విషయంలో మనం ఏమై ఉండాలో, ఏమి చేయాలో ప్రభువు ఖచ్చితంగా ముందే రాసి ఉంచారు కాబట్టి అది మన జీవితంలో జరుగుతుంది. అది ఎన్ని ఆటంకాలైనా, నువ్వు సువార్త చెప్తున్నప్పుడు కానీ, నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఇతరులకి నువ్వు ఉపదేశిస్తున్నప్పుడు కానీ, నీవు ఏ విధంగా ప్రభు సేవను నీవు ఇతరులకు తీసుకెళ్తున్నప్పుడు కానీ, నీవు దేనికి భయపడనవసరం లేదు.
ఎందుకంటే దేవాది దేవుడు ఆ ఆదరణకర్తను మనకు ఉంచాడు కాబట్టి ఆయన మనకు ఆదరణ. నీవు సేవ చేస్తున్నప్పుడు నీ కాసు చెల్లించే వరకు నువ్వు ఎప్పటికీ మధ్యలో నేను ఇలా అయిపోతానేమో అని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ కాసు ఆయన చెల్లిస్తాడు. ఆయన ఆల్రెడీ చెల్లించాడు. నీ ద్వారా ఎలా చెల్లించాలో ఆయనకి తెలుసు. కనుక నీవు దానికి పడవలసిన అవసరం లేదు. అప్పుడు బైబిల్ గ్రంథంలో యోసేపు గనక ఆ బిలములోకి వెళ్ళకపోయి ఉంటే అక్కడికి వెళ్ళలేకపోయిను, తన జనాంగాన్ని రక్షించుకోలేకపోయిను. ఇప్పుడు మోషే గారు ఉన్నారు. ఆయన ఏంటి రాజుల్లో అక్కడ పెరిగినవాడు. ఈ యూదుల్ని చంపిన తర్వాత బాగానే తిరిగాడు. ఎప్పుడైతే ఆ ఐగుప్తుడిని చంపాడో అప్పుడు భయపడ్డాడు. భయపడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు రాని కాబట్టి, అమ్మ నేను అనుకోకుండా చేశాను, బై మిస్టేక్ అమ్మా, నన్ను క్షమించమ్మా అని ఏదో ఒకటి అడిగి అక్కడ ఉండిపోయి ఉంటే అసలు ఇంత ఈ గ్రంథాలు రాయబడిన ప్రతిదీ ఏంటంటే ఒక సిచ్యువేషన్ ప్రభు క్రియేట్ చేస్తాన్ని బయట తీసి ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఆ తన మామ దగ్గర మందని కాస్తూ చేస్తూ అట్లా బాగానే జీవనాన్ని కల్పిస్తున్నాడు. ప్రభు వెళ్ళమన్నప్పుడు ఏం చేశాడు? లోపడి వెళ్ళాడు కాబట్టి ఏమైంది అక్కడ అంత జనాంగాన్ని నడిపించగలిగాడు. ఏం చేశాడు అక్కడ? లోబడ్డాడు. ప్రభుకు లోబడ్డాడా లేదా? లోబడ్డాడు కాబట్టే జనాంగాల్ని రక్షించి ఏమయ్యాడు? ప్రభువు ఇల్లంతట్లో ఏమంట మన ఇల్లు అనుకోండి, ఇలా వాటర్ క్యాన్లు, బీరువా గిన్నె ఏవో ఉంటాయి. మా ఇంట్లో అయితే అసలు రూపాయి ఉండడానికి కష్టం. అది నా ఇల్లు అయితే. ఇప్పుడు మన జకరియా అన్న ఇల్లు అనుకోండి, పర్లేదు కొంచెం ఎవరు మన సారాది ఆల్వి కలిపి ఏవో కొంచెం గోల్డ్ ఉంటుంది కాబట్టి ఇంట్లో కొంచెం ఎవరినైనా ఉంచాలంటే భయపడతారు. అదే మన వెంకటరావు గారి ఇంట్లో అయితే ఎవరిని ఉంచరు అనుకుంటే. అలా అలా మనుషులకి కొన్ని ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఎవరిని నమ్మకంగా పెట్టుకోలేరు, ఏమో తీసేస్తాడా అని. అదే దేవుని ఇల్లు అంటే ఏముంటాయి? ఆయన మనం ఇటుకలతో కొట్టుకున్నామేమో, ఆయన డైమండ్స్తో కొట్టుకుంటారు. బంగారం వీధంట తవ్వుకొని వచ్చేస్తాను అనుకోవడానికి కూడా లేదు. అటువంటి ఇంటిలో నమ్మకస్తుడంటే ఎవరు? మన మోషే. నాకు మోషే గారు అంటే మహా ఇష్టం అనమాట. మోషే గారు, దావీదు గారు, దానియేలు గారు అంటే మిగతా అందరూ కూడా ఇష్టమే. వాళ్ళంటే ఎక్కువగా నాకు, ఎందుకంటే ప్రభు నాకు ప్రతి వాగ్దానం నేను నీకు మోషకి తోడైనట్లు నీకు తోడై ఉంటానని. నాకు ఊహ తెలిసి దగ్గర నుంచి నేను తీస్తున్న ప్రతి వాగ్దానం ప్రభు నాతో మాట్లాడేది అదే. నేను మోషకి తోడైనట్లు నీకు తోడై ఉంటాను, మోషకి తోడై. అట్లా అలానే కాదు నాకు ఆయనంటే, ఎందుకంటే ఆయన్ని ముఖాముఖిగా చూచిన వ్యక్తుల్లో ఈయనున్నారంట. ఇప్పుడు మోషే గనక తన మామ దగ్గరే ఉండి అన్ని పనులు చేసుకుంటూ ఉంటే ఇంక చాలు, నాకు ఈ గొర్రెల మందలు, నాకు ఈ ఒంటెల మందలు చాలు, ఈ మామ దగ్గర నాకు బాగానే బ్రతుకు కాలం వెళ్ళబోస్తుంది చాలు అని అనుకుని ఉంటే ఆయన వచ్చి ఇంతమందిని నడిపించేవాడా మోషే గారు? లేదు, మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. కానీ దేవుని ప్రణాళిక ముందే ఉంది. అందుకే ఆయన పుట్టిన టైంలో అనేక మంది చంటి బిడ్డలను చంపేసిన ఆయన్ని రెక్కల చాటున దాచిపెట్టి ఎక్కడ శత్రువు ఇంటిలోనే ఆతిథ్యం ఇచ్చి నిలబెట్టాడు. అవునా కదా? ఎంత గొప్ప కృప! అలాంటి వ్యక్తిని ఏంటి ఫరో రాజు చేత చంపిస్తాడు ఆయన? చంపించడు. ఒక ప్రణాళిక క్రియేట్ చేశాడు కాబట్టి. అదేవిధంగా ప్రభువుకి నీ మీద నా మీద కూడా తన ప్రణాళిక ఉంది. నువ్వేం చేస్తున్నావు? భయపడి వెళ్ళట్లేదా? నీ పరిస్థితుల కోసం ఆలోచిస్తున్నావా? అంటే నీ మనసుని స్థిరత్వంగా ఉంచుకోలేకపోతున్నావా? అక్కడ మన మోషే గారు కొంచెం, అయ్యా నేను నత్తివాడిని, నేను వెళ్ళలేను, నేను మాట్లాడలేను, ఆయన నా మాట వింటారా, నేను ఆళ్ళోళ్ళని చంపాను కదా అనే విషయాన్ని ఏమంటారు? అన్నాడా లేదా? కొంచెం బెరుకు అయినా ప్రభు అంటే, నేను ఉన్నవాడను అనువాడను, నీకు తోడే ఉన్నాను. ఇప్పుడు నీకు సాయంగా కావాలా? నీ అన్నం తీసుకెళ్ళు, నువ్వు భయపడుతున్నావు కాబట్టి మోషే గారు భయపడ్డానికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకంటే అక్కడ ఫరో పరిస్థితులన్నీ దగ్గరుండి చూశాడు. అవును కదా? వాళ్ళు ఎంత క్రూరంగా ఉంటారో, ఎంత విచ్ క్రాఫ్ట్ చేస్తారో, ఎన్ని ఇది చేస్తారో. అందుకే ఏ దేవుని యొక్క కర్రను పెట్టి పావును చేసినప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు?
పాముల్ని చేయగలిగారు అంటే ఎంత ఈవిల్ స్పిరిట్‌తో నింపబడ్డారు కదా! అందుకు ఆయన ఆ పరిస్థితులను ఆలోచించి భయపడ్డారు. అవునా కదా! ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నారంటే, "నువ్వు వాటిలిని చూసి భయపడుతున్నావా? ఏం భయపడొద్దు. వాళ్ళేనా ఆ పనులు చేసేది చూడు" అని చెప్పి ప్రభు ఏం చేశారు? కుష్టుని రప్పించారు, మాయం చేశారు. పాముని చేయించారు, మాయం చేశారు. ఇంకా అది వేరే. అదంతా వేరే సెక్షన్. అలా ప్రభు ముందుగానే చూపిచ్చారు. వాళ్ళే కాదు, నేను చేయగలుగుతాను, సర్వశక్తిమంతుడు. ఆహ్, హ్మ్, మోషేకి ఎవరు ఇంట్రొడ్యూస్ చేయలేదు. యెహోవా దేవుడిని. ఇంట్రొడ్యూస్ చేశారా? ఎవరు ప్రభా? నువ్వెవరు? నేనేమని పిల్లాలి? అక్కడ రివీల్ చేశాడు. నేను ఉన్నవాడను అను. హ్మ్. నేను ఉన్నవాడును అనేవాడును అని అర్థం మీకు. ఓకే, అర్థమవుతుందా? నేను ఉన్నవాడును, అనువాడును కాదు. నేను ఉన్నవాడను అని అంటారు చూడు, ఆయనను. ఉన్నది అంటే అర్థం ఏంటి? ఆయన ఉన్నాడు అని ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఈరోజు నువ్వు నేను అదే ధైర్యంతో నిలబడాలి. ఎందుకంటే ప్రభువారు నీకేమిచ్చారు? పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. అవునా లేదా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడాలి? సువార్త చేయడానికి కానీ, ఇతరులతో మాట్లాడడానికి కానీ, నిన్ను నీవు బలపరుచుకోవడానికి కానీ, నీ పరిస్థితులు నువ్వు చక్కబెట్టుకోవడానికి కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించాడా లేదా? నీతో ఉన్నాడా లేదా? పరిశుద్ధాత్మ పొందుకోకపోతే నేనేం చేయలేను కానీ, ఆయన పొందుకున్న నీతో ప్రభు ఖచ్చితంగా ఉన్నాడా లేదా? విశ్వసిస్తున్నారా? కనుక మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? ఈ అంత్యదినములో ఎంతగా వాళ్ళు సువార్తను త్రొక్కుతున్నారో అంతగా సువార్త ప్రబలాలి. అవునా కాదా? ప్రబలాలి. ఇప్పుడు ఎస్తేరు విషయానికొస్తే, ఎస్తేరు ఏం చేసింది? రాజు గృహంలో ఉంది. రాజరికంతో అన్ని భోగాలతో ఉంది. అయితే ఇక్కడ ఎస్తేరు యొక్క మా చిన్నాన్న పేరు ఏం పేరు? మొర్దెకై ఏం చేశాడు? వాళ్ళ జనుల మీదకి ఆపద వస్తుందన్నప్పుడు ఎస్తేరు గారికి విన్నపించుకుంటారు. నా దగ్గర మనకి యూదులకి అందరికీ ఈ యొక్క ఇబ్బంది ఎదురవుతుంది. వారిని యూదులనే నిర్మూలం చేయాలని చూశాడు ఒకడు. కనుక నీవు దాని నిమిత్తం మా కోసం మొరపెట్టు రాజు దగ్గర అన్నారు. ఎస్తేరు ఏమంది అక్కడ? వెళ్ళిపోతాను, నేను రాలేను కదా, రాజు నా మాట వింటాడు, నేను వెళ్ళిపోతాను అన్నదా? రాజు పిలిస్తే కానీ వెళ్ళలేని పరిస్థితి. ఇప్పటికీ చాలా కాలం అయింది. రాజు నుంచి ఆజ్ఞ రాలేదు నన్ను రమ్మని. నేను ఎలా చెప్పగలనని భయపడింది. అప్పుడు మళ్ళా మొర్దెకైకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. హే, రానివయ్యేవని నీకు పొగరు పెరిగింది. నువ్వు రాకపోతే దేవుడు ఎక్కడి నుంచన్నా ద్వారం తెరుస్తాడు. నువ్వు అలాగే కూర్చోలే చూడు అని. అప్పుడు మళ్ళీ ఎస్తేరు ఏం చేసింది? రాని స్థానంలో ఉంది. మళ్ళీ భయపడి ఏం చేసింది? అక్కడ శరీరం పనిచేసింది. ఎప్పుడైతే ఆమె ఏమన్నది, సరే అయితే నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి ఉంటాను. మీరు కూడా నా నిమిత్తం మీరు కూడా ప్రార్థన చేయండి. ఏం చేయమన్నది? ప్రార్థన చేయమని చెప్పి ఉపవాసం ఉండి 3 రోజుల తర్వాత రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు తన మాటను ఆజ్ఞ విని తన దగ్గరికి వచ్చి విందుని ఆరగించి మిగతా కార్యక్రమాన్ని చేసి ఉన్నాడు. ఎస్తేరు అక్కడ గనక తన శరీరాన్ని పనిచేసి ఉంటే, శరీరేచ్ఛలను, అయ్యో రాజు రానీయలేదు కదా, వెళ్ళకూడదు కదా అని అదే శరీరేచ్ఛతో ఉంటే తన యూదులు తన వంశాన్ని రక్షించుకునే పంటను కోసి ఉండేదా? ఉండేది కాదు. ధైర్యముగా నిలబడింది రాజు దగ్గర. ఆయన ఆ ఒక్క దేశానికే కాదంట, ఎన్నో సంస్థానాలకి రాజంట. మన ఇండియా నుంచి అన్నీ ఉంటాయి. 156, 136 అన్ని సంస్థానాలకి రాజు. ఆయన ముందుకు వెళ్ళడానికి భయపడింది. అక్కడ శరీరంతో పనిచేసి నేను వెళ్ళలేనురా బాబు, నాకు భయం అని అలాగే కూర్చొని ఉండుంటే నిజంగా హామాను చేయాల్సిన పని చేసేవాడు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బలాన్ని పుంజుకొని రాజు వద్దకు వెళ్ళి ఆ సువార్తను, ఏదైతే మంచి సువార్త అంటే మంచి వార్త, అవునా కదా, యేసుప్రభు మన కోసం మరణించి తిరిగి లేచారని మంచి వార్తే కదా, దానిని ఆయనకి చెప్పినప్పుడు మొత్తం ఇప్పుడు వీళ్ళు తాకీదులు రాసి వాళ్ళకి ఎవరికో పంపించి అదంతా అయ్యేటప్పటికి టైం అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేశాడు? ఆ చేదు విషాన్ని కానీ, ఆ శాపాన్ని కానీ, ఆ చెడుని కానీ, ఆ చెడు సావాసాన్ని వేళ్లతో సైతం పెకిలించాడు ఆయన.
హామాన్ ఒక్కడనే ఉరి తీపిచ్చాడా? మన ఫ్యామిలీ మొత్తం కలిపి ఓ 70 మంది పైనే అనుకుంటా. ఏం చేశాడు? వేళ్ళతో సైతం ఎవరినైతే నాశనం చేయాలి, ఉంచాలి, ఉంచకూడదు భూమి మీద అని అనుకున్నాడో, ఆ ఆలోచన వచ్చిన వెంటనే వేళ్ళతో సైతం పెకిలించి పడేశారు. అవునా కాదా? అలా దేవుడు మన మీదకొస్తున్న వాళ్ళని ఏం చేయడు అనుకుంటున్నారా మీరు? ఏం చేయడు. ఆళ్ళు బానే ఉంటున్నారు అనుకుంటున్నారా? సువార్త చేస్తే కొడుతున్నారు. వాళ్ళు కోరిన మనల్ని రెచ్చగొట్టాలని చేస్తుంటారు. అందుకే ప్రభువారు ముందే మనకు చెప్పారు. ఒక చెంప చూస్తే రెండో చెంప చూపించండి. కాముగా ఉండండి. అన్నిటికన్నా ముఖ్యం నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించనన్నారు. మీలో ఆ ప్రేమ ఉన్నప్పుడు మీరు ఎదుటి వారికి హాని చేయలేరు గనక ఏం చేయమన్నాడు ప్రభు? అందుకే మనోళ్ళు అన్నీ చూస్తున్నా కామ్‌గా ఉంటారు. ప్రభు చూస్తాడు కదా! ఆ ఫలం ప్రభు ఉంచుకోడు కదా! అవునా కదా? ఇప్పుడు మనకు అపోస్తలుడైన పౌలు గారు ఫస్ట్ ఏం చేశారు? క్రీస్తుని అనుసరించే ప్రతి ఒక్కరిని చంపేసేవారు. అవునా కదా? అనేకులను పట్టబడించాడు. చాలామందిని జైల్లో పెట్టారు. ఆయన సేవలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆయన అనుభవించాడు. అంతకన్నా ఘోరమానే అనుభవించారు. మొన్న దైవజనులు చెప్పినట్లు ఆయన్ని కొట్టి ఈడ్చి బయట పడేశారంట చచ్చిపోయారు అనుకోని. అయినా అటువంటి పరిస్థితుల్లో కూడా లేచెళ్ళి పక్కల ఊర్లో సువార్త ప్రకటించాడు. ఆ విధంగా మన పరిస్థితులున్నా, మనం దున్నబడినా సరే, మనం మన తలాంతుల్ని ఏం చేయాలి? డబల్ చేసుకోవాలి. తలాంతులు అంటే డబ్బులు సంపాదించడం, నేను ఆ విషయం మాట్లాడలేదు. సువార్త విషయం. సువార్త ఈ అంత్య దినాల్లో ప్రబలాలి. ఇప్పుడు నీవు సువార్త చేసేది అన్యునికి చేయి. నీలో మనలో కూడా విశ్వాసంలో హీనులైపోయిన వారు ఉన్నారు. విశ్వాసంలో స్థిరత్వం లేని వారు ఉన్నారు. వారికి నీవు విశ్వాసాన్ని పెంచాలి. ఏందిలే ప్రభు మనకి ఏం చేశాడు? ఆళ్ళు చూడు అలాగున్నారు. హిందువులేనయ్యం అట్లా చేశారు. ఈళ్ళేనయ్యం ఇలా పెట్టుకున్నారు. వాళ్ళే బాగున్నారు. మనకేంటి ఇలా అయిపోయిందని విశ్వాసంలో క్షీణించిపోయిన వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళని కూడా నువ్వు బలపరచగలగాలి. ఎట్లా? నీ సువార్త ద్వారా. మన దేవుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యమైనవే చేస్తాడు. నీకు సాధ్యం కాదు అది. నాకు సాధ్యం కాదు. మనెవ్వరికి సాధ్యం కాదు గానీ ఆయనకి సమస్తము సాధ్యమే. ఎడారిలో నీటి బుగ్గలను పుట్టించిన దేవుడు హాగరుకి ఏం చేశాడు? ఎడారిలో నీటి బుగ్గను పుట్టించి తన బిడ్డని బ్రతికించాడు. ఎందుకు? అబ్రహాము వంశావళి కాబట్టి. నీలో ఉండే ఒక తలాంతు నువ్వు మాట్లాడగలిగవా? సువార్త చెప్పగలుగుతావా? సేవ చేయగలుగుతావా? ఏంటి? ఎందుకంటే మన కాసు కడపటి కాసు చెల్లించే వరకు మనం ఎక్కడికి పోము. మనం చెడ్డ దాసులుగా ఉండకూడదు కానీ మంచి దాసులుగా మనం ఉండాలి. ఆ విధంగా నే నేను ఇదే చెప్తున్నాను. మోషే గారు గనక అనుకొని ఉంటే నాకెందుకు, నేను ఇక్కడ ఉన్నాను కదా, నా ఫ్యామిలీ బాగుంది, నా అత్త మామ మంచిగా చూసుకుంటున్నారు, నా బిడ్డలు బాగున్నారు, నా భార్య అని అనుకొని అక్కడే ఉండుంటే ఇజ్రాయేలీ జనాంగాన్ని లక్షల జనాంగాన్ని నడిపించేవాడా? లేదు. ఈరోజు నువ్వేంటి? నీ ఇంటిలోనే నీ సమస్యలతోనే, నీ భార్య బిడ్డలతోనే, నీ ఈ విధంగానే నువ్వు ఉండిపోయావా? ఒక గిరి గీసుకొని వద్దు. నువ్వు నడిచి లేచి వెళ్ళాలి. నువ్వు లేచి వెళ్ళాలంతే. అక్కడ అంటున్నాడు సోమరులట. ఎవరు? ఒక తలాంతు ఉన్నవాడు ఏంటంటే కప్పెట్టి ఏం చేశాడు? సోమరి. అంటే నువ్వు దాన్ని ఉంచుకున్నావంటే సోమరి మనం. సోమరులుగా ఉంటున్నాం తప్ప లేచి మనం పని చేయట్లేదు. సోమరిగా లేరు కాబట్టి వారు తలాంతులను అభివృద్ధి చేసుకొని 5 ఇచ్చినవాడు 5, 10 2 ఇచ్చినవాడు ఇంకో 2 అట్లా తలాంతులను అభివృద్ధి చేసుకొని సేవను చేస్తున్నాడు. ఈనాడు మనం ఏం చేస్తున్నాం? మనం రక్షించబడి అనేకులను రక్షిస్తున్నామా లేదా? అవునా కదా? నేను ముందే చెప్పాను. సేవకులు ఎవరు మా దగ్గరికి వచ్చి సువార్త చెప్పలేదు. మా అమ్మ పక్కింటి ఆమె చెప్పింది. నీ కుమార్తెకి బాగాలేదు కదమ్మా, దేవుడు రక్షిస్తాడు, నువ్వు దేవుణ్ణి నమ్ముకో అని. ఆ రోజు ఆమె నిలబడింది కాబట్టి దేవునిలో ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగాను. ఆమె అక్కడ నిలబడపోతే శరీరేచ్ఛ అక్కడ పనిచేసి ఓహో నాకు ఆస్తి రాదు కదా, మా వాళ్ళు నాకు ఆస్తి ఇవ్వరు కదా అని అనుకొని ఉండుంటే ఆమె లోకానుసారంగా చూస్తే ఈరోజు సువార్త వచ్చేదా? అందేదా? లేదు. అక్కడ మన శరీరం పనిచేయకూడదు. అందుకే ప్రభు ఏమంటున్నాడు? శరీరేచ్ఛలను బట్టి విత్తితే క్షయమను పంట కోస్తాం, ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవం కోస్తాం. ఆత్మను పంట నిత్య జీవం అనే పంటకు వస్తుంది. నువ్వు ఇక్కడ సువార్త చేయి, నువ్వు ఎలా చేస్తావు నేను చెప్పాను. భయపడద్దు.
ఎవరు మనల్ని ఏం చేస్తారు, నశించిపోతామో అని నువ్వు భయపడద్దు. నీ పనిని నీవు కొనసాగించు. ఆ పనికి తగిన జీతాన్ని ప్రభువు ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వకుండా ఉండడు కదా! ఇప్పుడు లోకంలో నువ్వు పని చేస్తావు. ఒక్కొక్కసారి వస్తది, రాదు, చేయదు. నువ్వు చేసిన చిన్న యాక్ట్, చిన్న పని, అమ్మా దేవుడిని నమ్ముకో, అమ్మా దేవుడిని నమ్ముకో అని చెప్పి నీ చిన్న మాట ఆమెలో ఉండిపోతుంది. నువ్వు దేవుడిని నమ్ముకో కదా, ఒకసారి ప్రయత్నం ఇన్ని చేశాను కదా, ఒకసారి దేవుడిని కూడా నమ్ముకుంటే ఏదైనా కార్యం జరుగుతుందేమో అని తన మనసులో ఆ విత్తనం వెళ్తుంది కదా, అది ఫలిస్తుంది, అది అభివృద్ధి చెందుతుంది, అది అనేకులను ఫలభరితులుగా చేస్తుంది. అప్పుడు నువ్వు పెట్టిన ఆ తలాంతు విత్తనం ఏంటి ఏమవుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఒకటికి రెండు అవుతాయి. ఆమె వెళ్ళి అమ్మో నాకు ఇలా జరిగింది కాబట్టి చెప్తుంది, అది రెండు ఇంకా అలాగా విస్తరిస్తుంది. అంతేకాని నీవు భూమిలో పాతిపెట్టి సోమరులవై ఉండద్దు. పొద్దున్నే లేసాం కాబట్టి అందరికీ ఆవలింతలు వస్తాయి. 7 గంటలకు వచ్చారు కదా. కనుక మనం ఏం చేయాలంటే, ఏం చేయాలి, చక్కగా ఇసుకలో చాపేసుకొని దుప్పటేసుకొని పడుకోవాలి ఎండకి. చల్లగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సువార్తని మనం ప్రకటించాలి. ఎందుకంటే ఆయన సమస్త జనులను శిష్యులుగా మార్చమన్నాడు. ఆ శిష్యులుగా మార్చే బాధ్యత నీది, నాది, మన అందరిది. అదే నెగిటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేస్తాం. ఏంటి, అరే ఆడిలారా అనేది 10 మందికి వెంటనే పొక్కుపోతుంది. మీటింగ్స్ టైంలో చిన్న మాట, మీటింగ్స్ టైంలో ఒక అన్న మన రాజు పాస్టర్ గారు అని వచ్చి, అమ్మ మీకు లీడర్స్ చికెన్ వేస్తున్నారంట కదా అని అన్నారు. ఊరుగునన్నా మనకు అసలు ఎవరు ఇచ్చేటోళ్ళే ఉండరు, అసలు మన నాయకులతో కూడా ఉండవు అంటే, ఆ మాట మన వాళ్ళందరూ పాగిపోయింది. ఈరోజు చికెన్ అంట అని మొత్తం వెళ్ళిపోయింది. ఆ నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది. అవునా లేదా? లేని మాట అసలు దానికి ఇంకా ఉండదన్నమాట, ఎగిరిపోద్ది ఎలాగైనా. అదే ఉన్నమాట, అదే పాస్టర్ గారు వాక్యం చెప్పారు, అది ఎంతమందికి వెళ్ళి ఉంటుంది, ఎంతమందికి వెళ్ళి ఉంటుంది వాక్యం, అది వెళ్ళదు. స్ట్రాంగ్ స్టిఫ్ రాయి కదా, మొక్క అయితే వెళ్తుంది, స్టిఫ్ రాయ వెళ్ళదు. అలా ఉండదు. నెగిటివిటీ ప్రతిదాకా చెప్తారు, అదిలాగా ఇదిలాగా, అసలు ఆ నెగిటివ్కి ప్లేసే ఇవ్వద్దు మీరు. అదేది వినొద్దు, నీవు దేవుని స్వరం వినాలి. ఇప్పుడు ఆ అవ్వగారితో నేను ఈ మాట ఎక్కువ చెప్తాను. అవ్వగారితో ఏం చేసింది సాతాను, పక్కన అలా చెట్టు మీద నుంచి వచ్చి చెవులో కినబడేటట్టే చెప్పింది. నిజమా, తినచ్చు, ఇంకొచ్చేస్తుంది. వినడం ద్వారా ఎక్కువ సాతాను మనకి పని చేస్తాడు. నెగిటివ్ వినొద్దు, చెడు వినొద్దు. నేను ఎక్కువగా నెగిటివ్ న్యూస్లు కూడా చూడను మ్యాక్సిమం. వాటిని ఏది కూడా నాకు తెలీదు, వినను మెయిన్. ఎందుకంటే అది మనల్లో ఏం చేస్తుంది, క్రియ చేస్తుంటుంది. కనుక నీవు దేవుని మాట వినాలి, ప్రార్థనలో ఉండాలి. నీకు సమయం ఉన్నప్పుడల్లా దేవుని మాట. ఒకవేళ ఇతరులు నీకు ఏదైనా చెప్పడానికి ప్రయత్నించినా నీవు వాక్యాన్ని ఎత్తిపట్టుకో. ఏం చెయ్యాలి, ప్రభు ఇలా చెప్పారంట, ఈరోజు ఆరాధనలో ఇలా చెప్పారు, నేను వాక్యం ఇలా అన్నాను, అది వాక్యాని కోసం మనం మాట్లాడుకోవాలి. అవునా కదా? కనుక ఆ నెగిటివిటీని మనం పక్కన పెట్టినప్పుడు, దేవుళ్ళు ఉన్నప్పుడు ఆత్మ బీజాలు మనలో లేచి ఏం చేస్తాం, మనం ఆత్మకార్యాలని చేస్తాం. శారీరకంగా విన్న మాటలు ఏం చేస్తాయి, మనలో కోపాన్ని పుట్టిస్తాయి. నా కోసం అలాగన్నారా, ఏదోటి చేసేయాలి, మనసులో తలాంతులు ఇంకా పద్దాకా అదే గుర్తొస్తుంది, నా కోసం ఇలా, నా కోసం ఇలా. నీ కోసం కాదమ్మా, ఈ జనాల కోసం ఆలోచించు. వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళని రక్షించాలి. వాళ్ళ కోసం నువ్వు ఆలోచించి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. ఈ నెగిటివిటీని అంతటినీ పక్కన పెట్టండి. దేవుడి వెనుకల్లో వాక్యం దీవించును గాక. టైం ఎక్కువ తీసుకున్నానా?